హలో గైస్, మాన్స్టర్వర్స్కి సంబంధించిన ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. దీనికంటే ముందు మాన్స్టర్వర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూసి నేను అన్నెసెసరీగా ఏదైనా సోది చెప్పి ఉంటే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో అది రిపీట్ కాకుండా చూసుకుంటా. అండ్ ఈ రోజు ఈ వీడియోలో హాలో ఎర్త్లో కాంగ్కి దొరికిన గొడ్డలి ఎవరు తయారు చేశారు అండ్ దేంతో తయారు చేశారు, అండ్ పాస్ట్లో జరిగిన టైటన్ వార్లో గిదోరా అంటార్క్టికాలో గడ్డకట్టుకుపోవడానికి రీజన్ ఏంటి, అండ్ యాక్సెస్ మండీలో టైం ఎందుకు డిఫరెంట్గా పనిచేస్తుంది, అండ్ ఈ మాన్స్టర్వర్స్ అనే సినిమాటిక్ యూనివర్స్ని ఎవరు స్టార్ట్ చేశారు అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ 4 క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ ఇవ్వబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కాంగ్ గొడ్డలి ఎవరు తయారు చేశారు? కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం హాలో ఎర్త్లో టైటన్ వార్ జరిగింది. ఈ టైటన్ వార్ తర్వాత గాడ్జిల్లా, కాంగ్ అండ్ మిగతా జాతికి చెందిన టైటన్స్లో చాలా వరకు చనిపోయాయి. అండ్ ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి టైటన్ వార్ జరిగితే గాడ్జిల్లా జాతిని ఈజీగా ఓడించడానికి కాంగ్ పూర్వీకులు ఈ గొడ్డల్ని తయారు చేశారు. ఈ గొడ్డల్ని దేంతో తయారు చేశారంటే, చనిపోయిన ఒక గాడ్జిల్లా యొక్క డార్సల్ ఫిన్ని, అంటే గాడ్జిల్లా వీప్ మీద ఉండే ముళ్ళుని తీసుకొని, అండ్ ఒక రెప్టైల్ యొక్క చర్మాన్ని తాడులాగా యూజ్ చేసి, అండ్ ఒక టైటన్ యొక్క పొడవాటి ఎముకని తీసుకొని దానికి డార్సల్ ఫిన్ని కట్టి ఒక గొడ్డల్ని తయారు చేశారు. యాక్చువల్లీ కాంగ్ జాతి చాలా తెలివైంది. అవి మనుషులతో సైన్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయగలవు అండ్ ఫైట్ చేసేటప్పుడు కూడా మనుషుల్లాగే ఆలోచించి ఫైట్ చేయగలవు. సో గాడ్జిల్లాని ఓడించడానికి గాడ్జిల్లాకి సంబంధించిన వస్తువుతో ఆయుధం తయారు చేసి దాంతో గాడ్జిల్లాని ఓడించవచ్చని కాంగ్ పూర్వీకులు ఈ గొడ్డల్ని తయారు చేసి ఉండవచ్చు. మీరు ఆ గొడ్డల్ని జాగ్రత్తగా గమనించినట్లయితే గాడ్జిల్లా యొక్క అటామిక్ బ్రీత్ని ఆ డార్సల్ ఫిన్తో పాటు చర్మంతో తయారు చేసిన తాడు అండ్ ఆ ఎముక కూడా తట్టుకోగలుగుతున్నాయి. అండ్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీలో కాంగ్ ఆ గొడ్డల్ని కింద పెట్టినప్పుడు ఆ ఎముక ఆరెంజ్ కలర్లో గ్లో అవుతూ ఉంటుంది. ఐ థింక్ నేనేమనుకుంటున్నానంటే, ఈ ఎముక చాలా పొడుగ్గా ఉంది అండ్ ఆరెంజ్ కలర్లో గ్లో అవుతూ ఉంది. అండ్ 2014 గాడ్జిల్లా మూవీలో మ్యూటో లెగ్స్ అనేవి చాలా పొడుగ్గా ఉంటాయి అండ్ అది రేడియేషన్ని అబ్జర్వ్ చేసినప్పుడు అది ఆరెంజ్ కలర్లో గ్లో అవుతూ ఉంటుంది. సో ఈ పొడుగ్గా ఉన్న ఎముక మ్యూటో జాతికి చెందింది కావచ్చని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, అంటార్క్టికాలో గిదోరా గడ్డకట్టుకుపోవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ ఈ క్వశ్చన్కి సంబంధించి గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీలో ఎటువంటి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేదు. సో దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే, గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ మూవీకి సంబంధించి ఒక గైడ్ బుక్ని రిలీజ్ చేశారు. ఆ గైడ్ బుక్లో ఈ మాన్స్టర్ జీరో అంటే గిదోరా అంటార్క్టికాలో ఎలా గడ్డకట్టుకుపోయింది అని రాసి ఉంది. అదేంటంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం అంటార్క్టికాలో గాడ్జిల్లా వర్సెస్ గిదోరాకి మధ్య జరిగిన ఏన్షియంట్ వార్లో గాడ్జిల్లా తన అటామిక్ బ్రీత్ని యూజ్ చేసి గిదోరాని ఆకాశంలోకి విసిరేసిందంట. తర్వాత గిదోరా ఆకాశం నుంచి అంటార్క్టికా సముద్రపు లోతుల్లో ఉన్న ఫ్రోజన్ పిట్స్లో పడిపోయిందంట. తర్వాత అక్కడ ఐసేజ్ వలన గిదోరా అక్కడ గడ్డకట్టుకుపోయిందంట. ఈ గైడ్ బుక్లో ఈ విధంగా రాసి ఉంది. అండ్ సెకండ్ది వచ్చేసి ఒక థియరీ అనమాట. అదేంటంటే, టైటన్స్లో చాలా రకాల టైటన్స్ ఉన్నాయి. అందులో షీమో అనే టైటన్ కూడా ఉంటుంది. ఈ షీమో యొక్క పవర్స్ ఎలా ఉంటాయంటే, ఎనిమితో ఫైట్ చేసేటప్పుడు దాని పవర్స్ని యూజ్ చేసి ఎనిమిని ఫ్రీజ్ చేసేస్తుంది. సో ఏన్షియంట్ వార్లో ఈ షీమో క్యారెక్టర్ అనేది గిదోరాని ఫ్రీజ్ చేసేసి గాడ్జిల్లాకి హెల్ప్ చేసిందని ఒక థియరీ అయితే ఉంది. అండ్ ఈ షీమో క్యారెక్టర్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో కనిపించబోతుందంట. సో ఈ గిదోరా ఫ్రీజ్ అవ్వడానికి షీమోయే కారణమని గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీలో ఏదైనా రీజన్ చూపిస్తారేమో చూడాలి మరి. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, యాక్సెస్ మండీలో టైం ఎందుకు డిఫరెంట్గా పనిచేస్తుంది? మీలో చాలామంది క్రిస్టఫర్ నోలన్ గారు తీసిన ఇంటర్స్టెల్లార్ మూవీ చూసే ఉంటారు కదా. ఆ మూవీలో గెర్గాంచు అనే ఒక బ్లాక్ హోల్ని అండ్ మిల్లర్స్ అనే ఒక ప్లానెట్ని చూపిస్తారు. ఈ మిల్లర్స్ ప్లానెట్ మీద గెర్గాంచు బ్లాక్ హోల్ యొక్క గురుత్వాకర్షణ శక్తి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉండటం వలన ఆ ప్లానెట్ మీద టైం అనేది మన భూమితో పోల్చుకుంటే చాలా నెమ్మదిగా పనిచేస్తుంది. ఎంత నెమ్మదిగా అంటే, మిల్లర్స్ ప్లానెట్ మీద 1.25 సెకండ్స్ టైం గడిపితే మన భూమి మీద ఒక రోజు గడుస్తుంది. అంటే అక్కడ 1 గంట సమయం అనేది మన భూమి మీద 7 సంవత్సరాలతో సమానం అన్నమాట. దీనినే టైం డైలేషన్ ప్రాసెస్ అంటారు. అలాగే ఈ మాన్స్టర్వర్స్లో కూడా సర్ఫేస్ ఎర్త్కి హాలో ఎర్త్కి మధ్య ఉన్న యాక్సెస్ మండీలో టైం డైలేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎలా అంటే, సర్ఫేస్ ఎర్త్ యొక్క గురుత్వాకర్షణ శక్తి కిందకి లాగుతూ ఉంటుంది అండ్ హాలో ఎర్త్ తలకిందులుగా ఉంటుంది కాబట్టి దాని గురుత్వాకర్షణ శక్తి పైకి లాగుతూ ఉంటుంది. ఈ 2 గురుత్వాకర్షణ శక్తుల ప్రభావం ఈ యాక్సెస్ మండీ మీద పడటం వలన టైం అనేది చాలా స్లో అయిపోతుంది. దానివల్ల యాక్సెస్ మండీలో ఒక రోజు భూమి మీద 1 సంవత్సరానికి సమానం అవుతుంది. సో మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సిరీస్లో 1962లో లీషా అండ్ అతని టీం యాక్సెస్ మండీలోకి వెళ్ళిపోయి అక్కడ 20 డేస్ గడుపుతారు. ఈ యాక్సెస్ మండీలో ఒక రోజు ఈక్వల్ టు 1 సంవత్సరం కాబట్టి లీషాకి 20 ఇయర్స్ గడిచిపోతాయి. సో అందుకే 1962లో యాక్సెస్ మండీలోకి వెళ్ళిన లీషా 1982లోకి తిరిగి భూమి మీదకి వస్తాడు. అండ్ అలాగే 1959లో యాక్సెస్ మండీలో పడిపోయిన కీకోమేరా అక్కడ టోటల్గా 58 డేస్ గడుపుతుంది. సో తను భూమి మీదకి వచ్చేసరికి తనకి 58 ఇయర్స్ గడిచిపోతాయి. సో అందుకే 1959లో యాక్సెస్ మండీలో పడిపోయిన కీకోమేరా 2017లో భూమి మీదకి వస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, మోనార్క్ సిరీస్లో లీషా యాక్సెస్ మండీలో 1 వారం రోజుల పాటు ఉన్నా అని చెప్తాడు.
సో ఆ విధంగా చూసుకుంటే లీషాకి 7 ఇయర్స్ గడవాలి కదా, ఎందుకు 20 ఇయర్స్ గడిచిపోయాయని మీకు ఒక డౌట్ రావచ్చు. మీరు మోనార్క్ సిరీస్లో 10th ఎపిసోడ్ని జాగ్రత్తగా చూసినట్లయితే లీషా కీకో మ్యూరాని నువ్వు ఇక్కడ ఎన్ని రోజులుగా ఉన్నావని అడుగుతాడు. దానికి కీకో మ్యూరా నేను దాదాపుగా 57 డేస్ నుంచి ఇక్కడే ఉన్నానని చెప్తుంది. దానికి లీషా నువ్వు చాలా తెలివైన దానివి, నువ్వు క్యాలిక్యులేషన్స్ బాగా చేస్తావని చెప్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కీకో మ్యూరా ఒక సైంటిస్ట్ కాబట్టి తను యాక్సెస్ మండీలో ఎన్ని రోజులుందో క్యాలిక్యులేట్ చేసుకోగలిగింది. కానీ లీషా మాత్రం సైంటిస్ట్ కాదు, ఒక ఆర్మీ సోల్జర్. సో తను యాక్సెస్ మండీలో ఎన్ని రోజులు గడిపాడో తెలియదు కాబట్టి ఒక వారం రోజులు గడిపాడు అనుకుంటాడు. నిజానికి లీషా మాత్రం యాక్సెస్ మండీలో 20 డేస్ ఉంటాడు. అందుకే అతనికి 20 ఇయర్స్ గడిచిపోతాయి. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. యాక్చువల్లీ యాక్సెస్ మండీ అనేది ఒక ఫిక్షనల్ వరల్డ్ కాబట్టి ఎలా అయినా జరగచ్చు. సో లాజిక్స్ ఎతికి మీ బుర్రపాటు చేసుకోవద్దు. అండ్ ఈ యాక్సెస్ మండీలో టైం ఎందుకు డిఫరెంట్గా పనిచేస్తుందో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మనం లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అదేంటంటే ఈ మాన్స్టర్ వర్స్ని ఎవరు స్టార్ట్ చేశారు? మొత్తం చెప్పాలంటే సెపరేట్గా అదొక వీడియోనే అవుతుంది. సో మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తాను వినండి. 1933లో మెరియన్ సి కూపర్ అనే ఫిల్మ్ మేకర్ కింగ్ కాంగ్ క్యారెక్టర్ని క్రియేట్ చేశాడు. ఈ కింగ్ కాంగ్ క్యారెక్టర్ రైట్స్ అనేవి ఆర్కేఓ రేడియో పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్కి చెందినవి. అండ్ తర్వాత టోహో, యూనివర్సల్, డబ్ల్యూబీ స్టూడియోస్ ఈ 3 ప్రొడక్షన్ కంపెనీలు కాంగ్ క్యారెక్టర్స్ యొక్క మూవీస్ తీయడానికి లైసెన్స్ తీసుకున్నారు. అండ్ చాలా మూవీస్ కూడా వచ్చాయి. ఆ కాంగ్ మూవీస్ అన్నిట్లో నాకు ఇష్టమైన కాంగ్ మూవీ ఏదంటే 2005లో వచ్చిన కింగ్ కాంగ్ మూవీ. ఈ మూవీలో గ్రాఫిక్స్ ఎంత రియలిస్టిక్ గా ఉంటుందంటే అసలు గ్రాఫిక్స్ లానే ఉండదు. ఈ మూవీ గురించి ఇంకెప్పుడైనా ఒక సెపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ 1954లో టొమోయుకి టనాకా అనే జపనీస్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ టోహో ఎంటర్టైన్మెంట్ అనే తన ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ కోసం గాడ్జిలా అనే క్యారెక్టర్ని క్రియేట్ చేశాడు. ఈ టోహో కంపెనీ వాళ్ళు గాడ్జిలా అండ్ కాంగ్ క్యారెక్టర్స్ మీద చాలా మూవీస్ తీశారు. అండ్ 2004లో యోషిమిట్సు బన్నో అనే ఒక జాపనీస్ ఫిల్మ్ డైరెక్టర్ 1971లో తను తీసిన గాడ్జిలా వర్సెస్ హెదోరా అనే మూవీని ఐమాక్స్ వర్షన్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ గా తీద్దామని టోహో కంపెనీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. కానీ 2009లో ఈ షార్ట్ ఫిల్మ్ ని ఒక ఫీచర్ ఫిల్మ్ గా రెడీ చేయమని లెజెండరీ స్టూడియోస్ వాళ్ళకి అప్పగించారు. అండ్ వాళ్ళు గాడ్జిలా మూవీని రెడీ చేసి 2014 మే 16న గాడ్జిలా మూవీని ఒక రీబూట్ మూవీ లాగా, ఒక స్టాండ్ అలోన్ మూవీ లాగా రిలీజ్ చేశారు. అండ్ ఆ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. సో తర్వాత లెజెండరీ స్టూడియోస్ వాళ్ళు యూనివర్సల్ స్టూడియోస్ తో కలిసి స్కల్ ఐలాండ్ అనే కింగ్ కాంగ్ ఆరిజిన్ స్టోరీ మీద మూవీ తీద్దామని ప్లాన్ చేశారు. అలా ప్లాన్ చేసి జూలై 2014 శాండియాగో కామికాన్ ఈవెంట్ లో స్కల్ ఐలాండ్ మూవీని అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్ వీడియో చూపిస్తా చూడండి. అండ్ 2014 టైంకి మార్వెల్ వాళ్ళు తమ సినిమాటిక్ యూనివర్స్ని పరిచయం చేసి మంచిగా సక్సెస్ అవుతూ వచ్చారు. అండ్ అది చూసిన లెజెండరీ స్టూడియోస్ యొక్క సీఈఓ అయిన థామస్ తుల్ ఈ గాడ్జిలా అండ్ కాంగ్ క్యారెక్టర్స్ని కలిపి మనం కూడా ఒక సినిమాటిక్ యూనివర్స్ని క్రియేట్ చేద్దామని ప్లాన్ చేశారంట. అండ్ తర్వాత ఏమైందో తెలియదులే కానీ యూనివర్సల్ స్టూడియోస్తో అనౌన్స్ చేసిన స్కల్ ఐలాండ్ మూవీని క్యాన్సిల్ చేసి 2015లో డబ్ల్యూబీ స్టూడియోస్తో కలిసి మాన్స్టర్ వర్స్ని క్రియేట్ చేశారు. ఈ లెజెండరీ స్టూడియోస్ వాళ్ళు టోహో కంపెనీ దగ్గర గాడ్జిలా క్యారెక్టర్ యొక్క లైసెన్స్ తీసుకున్నారు. అండ్ డబ్ల్యూబీ వాళ్ళ దగ్గర కాంగ్ క్యారెక్టర్ యొక్క లైసెన్స్ ఉంది. సో ఈ 2 ప్రొడక్షన్ హౌస్లు కలిసి మాన్స్టర్ వర్స్ అనే ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశారు. ఇదంతా 2015లో జరిగింది. అండ్ ఈ మాన్స్టర్ వర్స్ లో భాగంగా కాంగ్ స్కల్ ఐలాండ్ మూవీని రెడీ చేసి 2017లో రిలీజ్ చేశారు. మీలో చాలా మంది మాన్స్టర్ వర్స్ అనే ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసి తర్వాత అందులో గాడ్జిలా అనే మూవీని రిలీజ్ చేశారు అనుకున్నారు కదా. యాక్చువల్లీ ఫస్ట్ గాడ్జిలా మూవీ రిలీజ్ చేసి తర్వాత మాన్స్టర్ వర్స్ ని క్రియేట్ చేశారన్నమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. And that's all for the video guys. Thank you for watching and subscribe to my channel Movieverse Telugu for more interesting updates. Until then, keep smiling, take care, bye bye.